పరిశుద్ధుడు, సజీవుడు, సృష్టికర్త, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి వారము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యములోనికి నడిపించబడుతున్నటువంటి వారము, పరదేశులముగా ఈ లోక ప్రయాణములో మనము జీవిస్తున్నాము. ఇట్టి గొప్ప కృప దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు. దేవుడు మన విశ్వాస ప్రయాణానికి కావలసినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. విశ్వాస ప్రయాణానికి కావలసినటువంటి సేవకులను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇక అనేకమైనటువంటి అనుకూల పరిస్థితులను చేశాడు. దేవునికి వందనాలు. అది ఒక వైపు. అయితే మన ప్రయాణము ఆగకుండా ఇంకా అలాగే కొనసాగించడానికి విశ్వాస పరీక్షలు కూడా పెట్టాడు. దేవునికి స్తోత్రం. అవి బయటికి ఇబ్బందికరంగా, బాధకరంగా, కలవరంతో ఉంటాయి. విశ్వాస పరీక్షలు మనకు చాలా చాలా అవసరం. అది దేవుని యొక్క పద్ధతి. తన ప్రజలను ఆయన పరీక్షించి వారి యొక్క విశ్వాసాన్ని సువర్ణంగా చేయాలన్నటువంటిది దేవుని యొక్క పద్ధతి అయి ఉన్నది. గతంలో అనేక పరీక్షలు మన విశ్వాసానికి వచ్చినప్పటికీ ప్రభువు సహాయం ద్వారా వాటిని మనము దాటుతూ వస్తున్నాము. దేవునికి వందనాలు. వాక్యమును క్రమంగా ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేయుచున్నాడు. దేవునికి వందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ వచనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ వచనము. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము. 30వ అధ్యాయము. కొన్ని విషయాలను మనం చేసుకుందాం. 1వ వచనం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికీ, యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను. ఇక్కడ 2 మాటలు. వర్తమానము అంటే ఇన్ఫర్మేషన్, పత్రికలు అంటే ఇన్విటేషన్. మనోళ్లకు, మన సమాజం వారికి సమాచారం. మన సొంత వారికి మనమేమి ఇన్విటేషన్ ఇవ్వం కదండి. చూడండి 5వ వచనంలో కూడా, కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనంగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలుండు దేశం అంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. దేవునికి స్తోత్రం. తన దేశంలో ఉన్నటువంటి యూదా వారందరికీ సమాచారము, తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలుకి అందరికీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉంటారో చూడండి. అంటే he was very particular about inviting everyone who is called in the name of God. దేవుని నామములో పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రావాలి. దేవునికి స్తోత్రం. సో there's no a kind of division or separation or discrimination. మీరు వేరే, మేము వేరే. కొంతమందికి మనం ఎట్లా ఇన్విటేషన్ ఇస్తామంటే, జస్ట్ ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో అన్నట్లుగా మనం ఇన్విటేషన్ ఇస్తాం. బలవంతం మీద ఒక్కొక్కసారి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం. పక్కింటి వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి వీళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారేమని మనం ఇన్విటేషన్ ఇస్తాం. కాదు. తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాము. అంటే ఆయన మనస్సు ఎటువంటిదంటే దేవుణ్ణి గణపరచాలి. బహుకాలము, ఆ పదం చూడండి. 5వ వచనంలో, బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనంగా ఆచరింపకుండుట చూచి.
what is prescribed by the Moses to celebrate the Passover, the purpose of Passover, అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. అక్కడ వాళ్ళు జరుపుకోవడం లేదు, మేము కూడా సరిగ్గా జరుపుకోవడం లేదు, రాజులు సరిగ్గా పరిపాలన చేయడం లేదు, భయంకరమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కనుక దేవుడు ఈ మనుషులను శుద్ధి చేయడానికి, ఈ ఆలయాన్ని శుద్ధి చేయడానికి, బాగు చేయడానికి దేవుడు సహాయం చేశాడు ఇంతకుముందు అధ్యాయాలలో. ఇప్పుడు మనము దేవుణ్ణి సెలబ్రేషన్ చేసుకునే సమయము. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. నేను కొన్ని సంఘాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకంటే ఆ సంఘంలో ఏదైనా సెలబ్రేషన్ అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని వాళ్ళు ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారెవ్వరైనా కానీ ఆహ్వానిస్తారు. రండి, మనము అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాము. పస్కా పండుగ ఉత్సవం ఎందుకు? దేవుని యొక్క విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి, సెలబ్రేషన్. తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చూస్తాము. 2వ వచనంలో, 2-3 వచనాలు. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను, మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా, రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఇక్కడ డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రెడిషన్. ఏంటి మోషే గారు నిర్ణయించినటువంటి పద్ధతి? మొదటి నెల 14వ తారీఖు నుండి 7 రోజులు 21వ తారీఖు వరకు ఇది జరుపుకోవాలి. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ క్రమం జరుగుతుంది. కానీ ఈ హిజ్కియా రాజు దాన్ని మార్చేయడానికి బలమైన కారణం పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ట్రెడిషన్ని మార్చేయడం ఎందుకు? తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేత. యూదా ప్రజలు కూడుకొనకుండుట చేత. వీళ్ళు ఇంకా సరిగ్గా చర్చిలకే రావడం లేదు సార్, కూడుకోవడం లేదు. వీళ్ళు ఇంకా ప్రతిష్ఠించుకోలేదు. డెడికేషన్ ప్రయారిటైజ్డ్ ఓవర్ ట్రెడిషన్. ఇది చాలా ధైర్యం కావాలి ట్రెడిషన్స్ మార్చాలంటే. అయ్యో, దేవుడు మోషేకు అంత ప్రత్యక్షంగా దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆజ్ఞను మీరుతారా? ట్రెడిషన్ ఈజ్ ఆల్వేస్ మీన్స్ టు రీచ్ ఎండ్. ఒక దాన్ని చేరుకోవడానికి ఈ యొక్క ట్రెడిషన్, సంప్రదాయం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సంప్రదాయములో శక్తి లేదు, దినములలో శక్తి లేదు, వారములలో శక్తి లేదు, నెలలలో శక్తి లేదు. ఇదే గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో, మీరు ఇంకా దినములను, మాసములను, సంవత్సరములను మీరు ఆచరించుచున్నారు. ఇవి మూల పాఠములు. ఇవి మీరు క్రీస్తును అంగీకరించక ముందు అలాగూ చేసిరి, మీరు ఇంకనూ అలాగూ చేస్తారా? ట్రెడిషన్ అనేటువంటిది ఒక మంచిది. ట్రెడిషన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ రిమైండర్. ఒక పండుగ ఉంటే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. పండగల గిన్నెలు లేవు అన్నాం అనుకో, అసలు క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యత, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టుట, ఉద్దేశములు, ఎందుకు వచ్చాడు, ఇవన్నీ మనం సువార్త మన వాళ్ళకే చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఆ సమయంలో అనేకులకు సువార్త చెప్పేటటువంటి అవకాశం కూడా ఉండదు పండగ లేకపోతే. పండగ ఉండాలి, దట్స్ ఎ ట్రెడిషన్. పండగ ఎందుకు?
పండగ ఎందుకు అంటే క్రీస్తును ప్రకటించడానికి ఒక ఉద్దేశం. ఇక్కడ మనం గమనిస్తే ఈ పండగను ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చేసుకుంటున్నాం. ఊహించుకుందాం ఒకసారి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుండి జనవరిలో మనకు క్రిస్మస్ పండగ ఉంటది అని అనుకున్నాం. ఎవరైనా పెట్టారనుకో ఒక సంఘం. ఎట్లుంటది? ఎందుకయ్యా జనవరిలో పెట్టారంటే, మా వాళ్ళు ఇంకా సరిగ్గా వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు. మా పాస్టర్లందరూ సరిగ్గా లేరు. కొంత సమయం తీసుకొని ఈ నెలంతా డిసెంబర్ నెలంతా వాళ్ళు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. అందరూ గుడికి రావాలి. అప్పుడే మనం ఏదైనా పండగ చేసుకుంటే దేవునికి సంతోషంగా ఉంటది. మనల్ని మనం ప్రతిష్ఠించుకోకుండా, శుద్ధి చేసుకోకుండా, రక్షణ లేకుండా ఏం పండగ చేస్తావు అని అంటే ఎట్లుంటది? చాలా ధైర్యంగా వాళ్ళు ట్రెడిషన్స్ మార్చాలంటే ఇది దేవుడు అంగీకరించినటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అయ్యా మొదటి నెల కాదు రెండవ నెల అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. 13వ వచనం చూడండి. కావున రెండవ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజంగా బహుజనులు యెరూషలేములో కూడిరి. రెండవ నెల 24వ వచనం. ఈరోజు ఆ పాయింట్ ఏంటంటే, సమాజపు వారందరును చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరించవలెనని యోచన చేసుకొని, మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. అసలు పస్కా పండుగ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి? 7 రోజులు. కానీ హిజ్కియా రాజు ఒక ఉద్దేశ్యం ఉంది. ఒక ఉద్దేశంతో ఇంకొక 7 రోజులు పొడిగిద్దాం. మార్చేశాడు ట్రెడిషన్‌ని. ఎందుకు? మనుషులు ఎక్కువైపోయారండి. 3 రకాల గుంపులొచ్చేసాయి ఇక్కడ. మొదట యూదా ప్రజలు ఒక గుంపు. రెండోది ఇశ్రాయేల్ ప్రజలు రెండో గుంపు. మూడో గుంపు ఆ దేశంలో ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా ఆహ్వానించాడు హిజ్కియా రాజు. అన్యజనులు సంతోషించిరి. ఆ ఆ చివరి వచనాల్లో మనము 25వ వచనం చూడండి. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారిలో నుండియు, ఇశ్రాయేలు వారిలో నుండియు వచ్చిన సమాజపు వారందరును, ఇశ్రాయేలు దేశముల నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. వారి బాధకు తట్టుకోలేక ఈ దేశానికి పారిపోయి వచ్చారు అన్యులు. వాళ్ళు కూడా ఈ యొక్క సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ అయ్యారు. రెండవ నెల 2 వారాలు. మొదటి నెల గాదు, రెండవ నెల. ఒక వారం గాదు, 2 వారాలు. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎప్పుడు మనకు ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, ట్రెడిషన్స్ ఆర్ ఓన్లీ సింబల్స్ ఆర్ మీన్స్ టు రీచ్ ద ఎండ్. అంతేగాని ట్రెడిషన్స్‌లో ఏ శక్తి ఉండదండి. నో, నో, నో. నువ్వు డిసెంబర్ 25 చేసుకున్నా, డిసెంబర్ 1వ తారీఖు చేసుకున్నా సేమ్. ఏం చేస్తావు 25వ తారీఖు? యేసుక్రీస్తు మన కొరకు రక్షణ కొరకు వచ్చాడు. అదే కదా చెప్పేది. అదే 1వ తారీఖు చెప్తావు. నో ఇంపార్టెన్స్ అట్ ఆల్ ఫర్ ద డే. అతన్ని మార్చమని ఉద్దేశం కాదు. పరిస్థితులను బట్టి ట్రెడిషన్స్ మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్రెడిషన్స్ మార్చుకోవాలి. ఆ కరోనా వచ్చిన సమయంలో ప్రభు వల్ల లేదు. చర్చికి రావడం లేదు. ఎట్లా? అసలు ద్రాక్ష రసం ఏడ దొరుకుతది? అన్ని షాపులు బంద్. రొట్టె ఏడ దొరుకుతది? అప్పటి వరకు ఏదో వైట్‌గా రౌండ్‌గా ఉన్నటువంటివి మనం కొనేటటువంటి వారం. ఇప్పుడు లేవు. ఏం చేయాలి? ప్రభు వలన మానేద్దామా? నేను చెప్పాను ఆన్‌లైన్‌లో. మీ ఇంట్లో ఏదైనా ఒక ఘన పదార్థం, రైస్ ఉన్న రైసు, రొట్టె ఉన్న రొట్టె మీ చేతిలో పెట్టుకోండి. ఒక లిక్విడ్ స్టఫ్, నీళ్ళుంటే నీళ్ళు తీసుకోండి. లేదా ఒక జ్యూస్ ఉంటే జ్యూస్ తీసుకోండి.
అంతే. ఏంది ఉద్దేశం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు, నన్ను తన రక్తంలో కడిగాడు, నన్ను రక్షించాడు. యేసయ్యా నీకు వందనం. దిస్ ఈజ్ అన్ ఎండ్. ఇది పర్పస్ ఆఫ్ ప్రభు బల్ల. అంతేగాని ఈ ఐటమ్స్ ముఖ్యం కాదు. దిస్ ఇస్ అ ట్రెడిషన్. దిస్ ఇస్ అ ట్రెడిషన్. ఐటమ్స్లో ఏం లేదు. నువ్వు ద్రాక్ష రసం పోసినా ఒకటే, నీళ్లు పోసినా ఒకటే. ఆ ఇజ్రాయెల్ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు విరిచిన రొట్టె ఏం రొట్టె అది? మనం అదే రొట్టె తింటామా? బ్రెడ్ తింటారు, ఏ రకరకాలైనటువంటి ట్రెడిషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ట్రెడిషన్స్ మార్చేయచ్చండి, మార్చేయచ్చు. ఉద్దేశం కొరకు ట్రెడిషన్స్ మార్చు. ఒక సంఘంలో పుల్పిట్ మధ్యలో ఉంది. అయ్యా మధ్యలో ఉంటే అందరికి కనపడడం లేదు, ఒక కార్నర్కు పెడితే బాగుంటుంది, ఒక కార్నర్కు పెడితే అందరు కనపడుతుంది అని ఒక ఆలోచన. అది నిజమే. సరే అని అందరు తీసుకుని ఆ పులిపిట్ కార్నర్లో పెట్టిండు. అమ్మో, పులిపిట్ని ఎవరు జరిపారు? ఈ టేబుల్ కొన్ని సంవత్సరాలుగా ఈయనే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉండాలి, అంతే. ఇంకా కొట్లాట దాంట్లో నుంచి. వాళ్ళకి ట్రెడిషన్స్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇంకొక సంఘంలో 2 పుల్పిట్లు ఉన్నాయి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. ఈ పుల్పిట్ ఎవరికి తెలుసా అండి? ఈ పుల్పిట్ పాస్టర్ గారికి. పాస్టర్ గారు తప్ప అక్కడ ఎవ్వరు నిలబడకూడదంట. మరి ఇంకొక పుల్పిట్ ఏ పాస్టర్ అని వేరే పాస్టర్లు వస్తేనో, లేదా వేరే సంఘస్థులు వస్తేనో, అది ఇతరులకు. ఇది మాత్రం పాస్టర్కేనండి. వీఆర్ డెడికేటెడ్ దిస్ పుల్పిట్ టు దిస్ పాస్ట్. చాలు, అపవాదికి దొరికిపోయినాం. ఎంత సులువుగా యేసు నామంలో దొరికిపోయినామో. ఈ దినములలో ఇక చాలా విషయాలు ఉన్నా కానీ సమయం లేదు. కానీ ఈ దినములలో క్రైస్తవులకు ఉన్నటువంటి విగ్రహారాధన ఏంటంటే క్రైస్తవ సంప్రదాయాలు. క్రైస్తవ సంప్రదాయం. ఎందుకయ్యా ప్రభు వల్ల తీసుకోలేదంటే, ఈరోజు స్నానం చేయలేదు సార్, నేను రాలేదు, అందుకే తీసుకోలేదు. అయిపోయింది. ఎవరు బోధిస్తున్నారు వీళ్ళకి అసలు ఇది? ప్రభు వల్ల అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పాస్టర్ గారు, అసలు నేను ఎంత లేట్ అయింది, నాకు ఏదో కొంచెం పని పడింది, ఈ సమయంలో దయచేసి ప్రభు బలి వేయండి, ప్రభు బలి వేయండి. నేను ఎంత ఉరుక్కుంటూ వచ్చాను ప్రభు వల్ల అంటే, నెక్స్ట్ వీక్ తీసుకో అని చెప్పిన. లేదు, మొదటి నెల మొదటి వారం తీసుకోవాలి పాస్టర్ గారు అంటాడు. ఎవరు చెప్పారు? తీసుకోకపోతే శాపం వస్తుందా? అది ఎవరు చెప్పారు? తీసుకోకపోతే శాపం వస్తుంది, రోగం వస్తుంది అన్నటువంటిది లేదు కదా. నువ్వు అయోగ్యంగా తీసుకుంటే రోగం వస్తుంది, అది పాయింట్. నీకు అసలు ఆ పర్పస్, ఎసెన్స్ ఆఫ్ లార్డ్స్ టేబుల్ అనేటువంటి తెలియడం లేదు. వీళ్ళకి బోధించినటువంటివి ఏంటివంటే మొదటి నెల మొదటి వారం అని, స్నానం చేసి తీసుకోవాలని, పవిత్రంగా కుడి చేతితోనే తీసుకోవాలంట కొంతమంది. చాలా కాలం కిందట నేను ప్రభువులు ఇస్తుంటే ఒక ఏమన్నా బిడ్డ ముందుకు వచ్చి వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పంచేది ఒక పద్ధతి, ముందుకు వచ్చి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నేను ప్లేట్ పట్టుకున్నప్పుడు ఆమె ఎడమ చేత తీసుకున్నది. నేను ఆమె విషయంలో నొచ్చుకున్నాను. అరే, ఎడమ చేత ఎట్లా తీసుకున్నది? తర్వాత తెలిసింది ఆమె కుడి చేతిలో చిన్న పాపం. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. అరే, 2 చేతులు దేవుడే ఇచ్చినవి కదా. అసలు ఉద్దేశం ఏంటి తీసుకోవడంలో? నువ్వు ఏ చేత తీసుకుంటే ఏంటి, తీసుకుంటే ఈ చేతను తీసుకోవాలి. ఈ ట్రెడిషన్స్, ఈ దినములు, ఈ మాసములు, ఈ యొక్క గుర్తులు, ఈ వస్తువులు, నో నో నో. డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యూరిఫికేషన్, డెడికేషన్ ఆఫ్ ద పీపుల్. అసలు యాజకులే, పాస్టర్లే సరిగ్గా లేరు సార్, మీరు ఏం సెలబ్రేషన్ చేస్తారు, ఆపండి అన్నాడు హిజ్కియా రాజు.
యాజకులు ఇంకా తమను తాము ప్రతిష్ఠించుకోలేదు. ఆపండి. ఎందుకు ప్రతిష్ఠించుకోలేదా అంటే, కొంతమంది దగ్గర, మా దగ్గర గొర్రెలు లేవు సార్, మేకలు లేవు సార్, రక్తం కాసిన తీసుకోండి, నేనిస్తే తీసుకోండి, ఫస్ట్ అది వధించండి, ఆ రక్తం ద్వారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకొనకుండా పండుగ లేదు. ప్రతిష్ఠించుకొనకుండా పండుగ లేదు. శుద్ధి చేయబడకుండా పండుగ లేదు. అది పాత కాలం, హిజ్కియా రాజు కాలం అంటే ఎంత కాలం చూడండి. ఎన్ని వేల సంవత్సరాల కిందట అంత సత్యం ఉంది దాంట్లో. ఆ చిన్న సత్యాన్ని మనం ఇప్పటికి కూడా, అంటే మనం అంటే మనం కాదు కానీ మన సోదరులు, మన సహవాసాలు, అపవాది ఎంత విచిత్రంగా కుయుక్తిగా మనలను, మన సహోదరులను తిప్పేస్తున్నాడో ట్రెడిషన్స్ పేరట. ట్రెడిషన్స్ పేరట. ఈ నెల వద్దు, వచ్చే నెల చేసుకుందాం అన్నది. ఒక్క వారం కాదు, 2 వారాలు మనం చేసుకుందాము. ఇంకొకటి కూడా ఉంది. హోషేయ రాజు. అవి ఆ టైం వచ్చినప్పుడు నేను అది చెప్తాను. ట్రెడిషన్స్ ఎప్పుడైతే దేవుని స్థానాన్ని తీసుకుంటాయో, ప్రజల దృష్టి ట్రెడిషన్స్, సంప్రదాయాల మీద పడ్డదనుకో, అయిపోయా. దట్ హాస్ రీప్లేస్డ్ గాడ్. దేవుని స్థానంలోనికి ట్రెడిషన్స్ వచ్చేసి ఈ వస్తువులోనే దైవత్వం ఉంది అని వస్తువులకు మొక్కడము, వస్తువులను చూసి భయపడము, వస్తువులని, అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సిలువ అయినా కానీ. ఒక బైబిల్ కూడా ఉంటుంది. బైబిల్ ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. బైబిల్ కాళ్ళ దగ్గర బైబిల్ ఉండకూడదు. ఉండకుండడం మంచిదే. కాళ్ళకాడ బైబిల్ తీసేయి అంటే ఏందది? అంటే నువ్వు బైబిల్లో దేవుణ్ణి పెట్టినావా ఆ పుస్తకం, ఆ బైబిల్లో? రోగం వచ్చింది, బైబిల్ తల కింద పెట్టండి. హాస్పిటల్లో చాలా మంది తల పక్కన బైబిల్ ఉంటుంది. బైబిల్ చదువుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. అది ఉంటే ఏదైనా జరుగుతుందని. అది ట్రెడిషన్, అది సంప్రదాయం. వీటికి మూలాలు ఏంటివంటే తెలుసా అండి? పాతవి. పాత మూలాలు ఇవన్నీ. రక్షింపబడక మునుపు మన మనస్సు వేటి పైన ఉన్నదో, ఏ వస్తువులు, ఏ కట్టడాలు, ఏ దినములు, ఏ మాసముల మీద ఉన్నదో ఎవరికి తెలుసండి? దేవుడు ఆత్మదేవుడని. మనకు కనిపించే వాటినే మనం ముఖ్యం కదా. కనిపించే వాటి మీదనే మనం విశ్వాసం పెట్టుకున్నాం కదా. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత అవే ఉన్నాయి కానీ పేరు మార్చుకున్నాం. అవే ఉన్నాయి కానీ పేరు మార్చుకున్నాం. చర్చ అవసరమే, కానీ చర్చిని మొక్కుతామా? చర్చిని మొక్కుతామా అండి? నాకు చెప్పండి, డెడికేషన్ చర్చికి కావాలా, చర్చిలో ఉన్న విశ్వాసులకు కావాలా? యూ కెనాట్ డెడికేట్ ద చర్చ్. యూ ఓన్లీ హార్డ్లీ కెన్ డెడికేట్ ద పీపుల్. ప్రజలను ప్రతిష్ఠించుకోవాలి, ప్రజలు శుద్ధి చేయబడాలి. గొర్రెను కోస్తామా, వధిస్తామా చర్చ్ డెడికేషన్కి? భోజనం చేయడం గురించి నేను మాట్లాడడం లేదు. చర్చ్ డెడికేషన్ టైంలో, మన క్రిస్టియన్ హౌజెస్ డెడికేషన్ టైంలో గొర్రెను కోయాలి. ఆ రక్తము ఎక్కడను పోయాలి. క్రైస్తవులండి. ఇతరుల గురించి నేను అస్సలు మాట్లాడను, నాకు తెలియదు కూడా వాళ్ళ గురించి. క్రీస్తు ఎక్కడ పోయాడు? క్రీస్తును క్రీస్తును ఈ యొక్క సంప్రదాయాల్లోనికి మనము
ఆ ఎన్కాప్సులేట్ చేసేసాం, దాన్ని బంధించేసాం. దాని నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుంటే అప్పుడు ఎంత స్వాతంత్రమో. ఇవన్నీ బంధకాలు, అన్ని బంధకాలే. క్రిస్మస్ వచ్చిందంటే అప్పులు చేసి బట్టలు కొనే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ బంధకాల కారణము మనమే. మనమే అండి. నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ రోజే ఉదయముననే సంఘస్థుడు ఒక ఆయన చనిపోయిండు. మధ్యరాత్రి అనుకుంటా, అయితే అంతకుముందు రోజు 25th రోజు ఒక్కరు కూడా కొత్త బట్టలు వేసుకోలేదు చర్చిలో. హల్లెలూయా. నేనైతే నల్ల షర్ట్ వేసుకున్నా. ఏం సూట్ వేసుకోవాలి కదా, సూట్ వేసుకొని ప్రసంగించాలి. మార్చేయండి. మనిషి ముఖ్యమా, నీకు ఈ ట్రెడిషన్స్ ముఖ్యమా? అవతల ఇంట్లో ఏడుస్తుంటే, చచ్చిపోయి ఏడుస్తుంటే మనము మన ట్రెడిషన్స్. బట్టలు కొనుక్కోవడం తప్పే కాదు, కానీ అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇక అది కొనకపోతే పండగనే కాదన్నట్టు. స్టార్ పెట్టాలంటే కొట్లాటలు. ఎంత పెద్దది పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని స్టార్లు పెట్టాలి, ఆ? ఎక్కడ పోతుంది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కీపింగ్ స్టార్? సంప్రదాయాలు మార్చేసేయాలి. మార్చాలంటే హిజ్కియా లాంటి ఆత్మ కలిగినటువంటి వాడు కావాలి. వాళ్ళు లేనంత వరకు ఈ ట్రెడిషన్స్ రోజు రోజుకి ఎక్కువైపోతాయి. వెన్ యూ బికమ్ హిజ్కియా, when I become Ezekiel, at least we hardly try our best to protect myself and my family. ఇప్పుడు సమాజం అంతటిని, సంఘం అంతటిని మార్చాలంటే మనకు అటువంటి అధికారాలు లేవు. మరి ఏం చేద్దాము? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, నా కుటుంబ, నా భార్య, నా భర్త, నా పిల్లల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, చాలు. దీన్ని చూసి ఇంకొకరు మారితే దేవునికి స్తోత్రం. వెరీ డేంజరస్ ట్రెడిషన్స్. ఆ 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు భయపడిపోతున్నాడు క్రైస్తవులను చూసి. క్రీస్తు సరళత నుండి మీరు తప్పిపోతారేమో. అపవాది ఇవ్వను మోసపరిచినట్లు క్రీస్తు సరళత నుండి, అంటే క్రీస్తుని ఇప్పటివరకు క్రీస్తునే చూస్తున్నాము, మెల్లగా మన కళ్ళు ట్రెడిషన్స్ మీద పడ్డాయి. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడనేది కాదు ఇప్పుడు కావాల్సింది. ఆ ప్రభు బల్ల మీద ఆ ద్రాక్షరసం పోసే పాత్ర ఏది ఉండాలి? వెండి. వెండి పాత్రలు ఉన్నారంట. ఎవడు సైతాన్ చెప్పింది అది? దానికి మళ్ళా ప్రార్థన. వెండి వెండి పల్లెలు తెచ్చింది సార్ మన సంఘాన్ని. పలానా వ్యక్తి మనకు స్పాన్సర్ చేశారు, ప్రభు బల్ల కొరకు స్పాన్సర్ చేశారంటే వాడొక దయ్యము. దాని కొరకు ప్రార్థన చేసేటోళ్ళు దయ్య. ఏం చేస్తారు? వెండి పల్లెల కొరకు ఏం ప్రార్థన చేస్తారు నాకు అర్థం కాదు. సి వాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గర నిలబడి, ప్రభువా ఈ వెండి పల్లెలండి ఏం మాట్లాడతాం ఆయన దగ్గర? యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోనండి. యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోనండి. అది మొత్తం చేంజ్ చేస్తుంది. మన దృష్టి, మన 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 విశ్వాస ప్రయాణం అంతటిని మార్చేస్తుంది. అదర్వైజ్ మనమందరం ఈ ప్రవాహంలో, ట్రెడిషన్స్ ప్రవాహంలో కొట్టుకొని పోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల దేవ, మాకిచ్చిన ఈ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని బట్టి నీ దాసుడు, పరిశుద్ధుడు, భక్తుడు ప్రభా హిజ్కియా గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తనకు అంత కృప చూపించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ కాలంలో జీవిస్తున్న మాకు కూడా అట్టి ఆత్మను నాయన దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.